హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా మజ్జిగ చారు రెసిపీ. మీలో మజ్జిగ చారు ఎంతమందికి ఇష్టం నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని చిక్కటి పెరుగుని బాగా చిక్కగా ఉన్న పెరుగుని ఒక బౌల్లో వేసుకొని ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా గడ్డలు లేకుండా విస్క్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మజ్జిగ చారుకి పులిసిన పెరుగు కన్నా కమ్మని పెరుగు టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీలైతే కమ్మని పెరుగుతో చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళని కూడా పోసుకోవాలి. మజ్జిగ చారు అంటేనే పలచగా చేసుకుంటారు కదా, కానీ నాకు చిక్కగా ఉంటే ఇష్టం కాబట్టి నేను కొంచెం నీళ్ళనే పోసుకున్నాను. మీరు మీకు తగినట్టుగా నీళ్ళని పోసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయల ముక్కల్ని, అలాగే 2 పచ్చిమిరపకాయల ముక్కల్ని, 1 ఇంచు అల్లాన్ని సన్నగా ముక్కలా కట్ చేసి వేసుకొని ఇందులోనే 2 మీడియం సైజు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోండి. మీకు ఇష్టమైతే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పచ్చిగా వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. పచ్చిగానే వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి దాంట్లో తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బ చితకొట్టి వేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని తాలింపుని చక్కగా వేయించుకోండి. నిజంగా చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ రెసిపీ అయితే నోరు బాగున్నప్పుడు కానీ కడుపులో అనీజీగా ఉన్నప్పుడు కానీ చాలా లైట్గా ఉంటుంది అనమాట. ఈ మజ్జిగ చారు చేసుకొని తింటే. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం తయారు చేసుకున్న మజ్జిగ చారులో తాలింపు వేసుకొని కలుపుకుంటే మజ్జిగ చారు రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇదే కాకుండా మీకు ఏ రెసిపీ కావాలన్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే చేసి చూపిస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.